2026లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా? జనరల్గా ఏంటి అంటే ఇంకెప్పుడు వస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంకెప్పుడు వస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగం అని రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఇంటి చుట్టుపక్కల ఎదిరింటి వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా చెప్పేవాళ్ళే. కానీ అసలు ఎటు వెళ్తే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారు, ఏ కోర్స్ తీసుకుంటే జాబ్ వస్తుంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఓకే, ఎంత టైం పెట్టాలి, ఏ విధంగా ఎక్కడెక్కడ జాబ్ రిఫరెన్స్ దొరుకుతాయి, ఏ విధంగా మనం ట్రైన్ అవ్వాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఈ పాయింట్ అనేది చెప్పరు, ఎవరు చెప్పరు, ఆల్మోస్ట్ ఎవరు చెప్పరు. సో ఇక్కడ వాళ్ళందరికీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలా మంది అయిపోయింది, నేను క్రిస్మస్ అయిపోయినాక మళ్ళీ నేను స్టార్ట్ చేస్తా, సంక్రాంతి అయిపోయినాక స్టార్ట్ చేస్తా, లేదా దసరా అయిపోయింది మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ అయిపోయినాక మళ్ళీ కొత్త ఇయర్ వస్తుంది, మళ్ళీ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి అయిపోయినాక మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తా, సంక్రాంతి అయిపోగానే ఇంకొక పండుగ వస్తుంది, ఇంకో పెళ్ళి వస్తుంది, ఇంకొకటి వస్తుంది. ఇలా ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనము రేపు సంక్రాంతి కనీసము ఒక ఫామ్లోనే ఉండాలి. మీరు అట్లీస్ట్ కుదిరితే, నేనేమంటానంటే కుదిరితే భగవంతుడి దయ వల్ల అన్నీ బాగుంటే ఖచ్చితంగా ఆ సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఇంటికి వెళ్ళండి. దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల ఇంకా మంచిగా ఉంటే ఒక శాలరీ తీసుకొని ఇంటికి వెళ్ళండి. అది ఒక శాలరీ ఏదో ఒకటి తీసుకొని అప్పుడు పండగకి వెళ్ళండి. అది అసలైన పండగ. అప్పుడు మజా వస్తుంది. నిజంగా చెప్తున్నాం, మజా వస్తుంది, మామూలు మజా రాదు. మన డబ్బులు నిజంగా చెప్తా ఉన్నా, చిన్నప్పటి నుంచి మన ఊళ్ళల్లో పెరుగుంటాం కదా, ఊళ్ళల్లో పెరిగి ఉద్యోగం కోసమని పొట్ట చేత పట్టుకొని పల్లెటూరులను వదిలి పట్టణాలకు వచ్చి, అంటే మన ఊర్లను వదిలిపెట్టి సిటీలోకి వచ్చి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, చెన్నై కానీ, లేకపోతే గుర్గావ్, నోయిడా, ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది యుఎస్, ఆస్ట్రేలియా, యూకే ఇలా వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఊరికి వెళ్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా. అసలు కిక్ ఎలా ఉంటుంది తెలుసా. ఫస్ట్ అది చిన్న జీతం, 10,000 జీతం కానివ్వండి, 20,000 జీతం కానివ్వండి, లేకపోతే ₹1,00,000 జీతం కానివ్వండి, నీ ఫస్ట్ నీ జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఊరికి వెళ్తే వచ్చే కిక్కే వేరు. అది మీకు ఈసారి ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ 2026లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందంటే ఎస్ వస్తుంది. ప్రాపర్ వేలో వెళ్తే ఖచ్చితంగా ప్రాపర్ మంచి రైట్ గైడెన్స్ తోటి రైట్ కోర్స్ తీసుకుంటూ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మన ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ 23, 24, 25 అండ్ 26 వాళ్ళు, 26 అప్కమింగ్ వాళ్ళు, సో వీళ్ళు ఈ కోర్సెస్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నది. నేను ఏ కంపెనీస్లో ఎంత శాలరీస్ ఉన్నాయో కూడా నేను మాట్లాడతాను. సో దాంట్లో AIML అనేది టాప్లో ఉంది. ఆ తర్వాత డేటా సైన్స్ నెంబర్ 2, నెంబర్ 3 వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, నెంబర్ 4 జావా, పైథాన్, .NET. వీటిలో జావా ఫుల్ స్టాక్ విత్ పైథాన్ కానీ, లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ విత్ AI కానీ, లేకపోతే దీంట్లో చూసుకుంటే .NET ఫుల్ స్టాక్ కానివ్వండి, ఇలా ఏ చూసుకున్నా కానీ దీనికి సంబంధించిన నెంబర్ 4. 5 వచ్చేసి సేల్స్ ఫోర్స్, 6 వచ్చేసి C++. సో వీళ్ళు ఫ్రెషర్స్ ఈ కోర్సెస్ ఏదైనా నేర్చుకొని ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇవి కాకుండా వేరే కోర్సెస్, కోడింగ్ తక్కువ కోర్సెస్ సో ఇంకా ఉన్నాయంటే ఫ్రెషర్స్ మోస్ట్లీ కోడింగ్ ఉన్నది నేర్చుకుంటేనే కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. సో డేటా సైన్స్ జాబ్స్ మామూలుగా లేవు. ఇప్పుడు డేటా సైన్స్ జాబ్స్ బేసిక్ 7 LPA నుంచి 20 LPA వరకు ఉంది. సో ఎగ్జాంపుల్ TCSలోనే దాదాపు 5 లక్షల నుంచి 11 లక్షలు ఉంది. IBMలో 9 lakhs నుంచి 12 lakhs వరకు ఉంది. Accentureలో 8 నుంచి 18 lakhs వరకు, అంటే 8 లక్షల నుంచి 18 లక్షల వరకు స్టార్టింగ్ శాలరీ ఉంది Accentureలో. అండ్ తర్వాత సైబర్ సెక్యూరిటీ చూసుకుంటే దాదాపు 4 నుంచి 9 lakhs ఉంది. సో ఇది TCSలో 4 lakhs నుంచి 7 LPA వరకు ఉంది. యావరేజ్ శాలరీ చూసుకుంటే మిడ్ లెవెల్ శాలరీ ఎలా ఉందంటే 4 lakhs వరకు ఉంది. విప్రోలో 4 lakhs నుంచి 6 lakhs వరకు ఉంది. Accentureలో 5 నుంచి 9 వరకు ఉంది. సో అందుకనే AIML అనేది టాప్ లిస్ట్లో ఉంది. తర్వాత డేటా సైన్స్, ఆ తర్వాత చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఫ్రెషర్స్ ఖచ్చితంగా మీరు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కోర్స్ నేర్చుకోవాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, మీ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ అయి ఉండాలి, ఖచ్చితంగా బిల్డ్ అయి ఉండాలి. ఓకే, సో అలాగా ఓన్లీ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ కాకుండా ఇన్స్టిట్యూట్ ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ వస్తే చూపిస్తుండొచ్చు, దాంతోపాటు మీ ఓన్గా కూడా సో మీరు ఎప్పటికప్పుడు ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటూ రెఫరెన్స్ లింక్డ్ఇన్ ద్వారా పరిచయాలు పెంచుకుంటూ రెఫరెన్స్లు తెచ్చుకొని సో దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫ్రెషర్స్ మినిమం ఒక 8 months అయినా పెట్టుకోవాలి, 8 to 10 months అయినా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏది మినిమం ఒక 7 to 9 lakhs 10 lakhs ప్యాకేజ్ ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక 8 to 10 months మనం కానీ టైం పెట్టుకున్నామంటే మన రైట్ గైడెన్స్ తోటి రైట్ ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకొని సో ముందుకెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఆల్రెడీ కోర్సెస్ తీసుకున్నారో సో దానికి సంబంధించి కంటిన్యూ చేయండి. సో జాబ్స్ ఉన్నాయి 2026లో. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం మార్కెట్ జనరల్గా కూడా ఈ టైంలో తక్కువనే ఉంటుంది, కానీ ఇప్పటి నుంచి మనం కోర్స్ నేర్చుకుంటే రేపు కరెక్ట్గా
మార్చ్ ఏప్రిల్ టైంకి ఖచ్చితంగా పీక్స్లో ఉంటుంది, కాల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. ఆ టైంకి మీరు మంచిగా సబ్జెక్ట్లో తరో ఉండి మంచి రియల్ టైం ప్రాజెక్ట్స్, దాంతోపాటు మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారంటే ఆ పీక్ టైంలో మంచిగా మన కెరీర్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.